హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. అండ్ వంశీ, ఇది నీకోసమే 3 days బ్యాక్ కామెంట్ చేసావు ఆల్జీబ్రా మీద వీడియో చేయమని. నాకు ఇంకా టైం దొరకట్లేదు ఫుల్ క్వశ్చన్స్ చేయడానికి. సో ఈరోజు మనం ఆల్జీబ్రాకి సంబంధించి ఒక 15 క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా. అండ్ వంశీ, దిస్ ఈస్ ఫర్ యూ. నీకోసం ఆల్జీబ్రా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. టైర్ 2 లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ, టైర్ 2లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఏ పవర్ 5 ప్లస్ ఏ పవర్ 4 ప్లస్ ఏ పవర్ 1. ఓకే, ఇక్కడ మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 1/x అనే క్వశ్చన్ ఉంటుంది. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు అనుకోండి, దాన్ని క్యూబ్ చేసామనుకోండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1. ఓకే, ఎన్ క్యూబ్ మైనస్ 3n అవుతుంది. ఎన్ క్యూబ్ మైనస్ 3n. కానీ ఒకవేళ 1 ఉంది అనుకోండి, దాన్ని ఇలా చేస్తాం. అప్పుడు ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x, అదే ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఓకే, సో అలా కూడా ఉంటుంది క్వశ్చన్. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు అని. దీని బై ఏ అండ్ దీని బై ఏ చేసామనుకోండి ఎల్హెచ్ఎస్. ఏ ప్లస్ 1 ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఇప్పుడు ఏ క్యూబ్ చేద్దాం. ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్, -1 క్యూబ్ -3 ఇంటూ -1. ఓకే, a cube plus 1/a cube is equal to -1 plus 3. ఓకే, సో a cube plus 1/a cube is equal to 2 వచ్చింది. 2 అంటే అర్థం ఏంటి? a cube is equal to 1. ఓకే, ఇక్కడ a cube is equal to 1 కదా, చూద్దాం. a cube ఇక్కడ a cube వేసి చూద్దాం. a cube వేస్తే ఎంత? a స్క్వేర్ ఇంటూ a క్యూబ్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇంత వచ్చింది కదా, ఇది 1 అయిపోతుంది. ఇక్కడ a క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ నా ఎలాగవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ 1 అయిపోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 ప్లస్ 1. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ 2 వచ్చింది ఆన్సర్. ఓకే, మరి ఏ క్యూబ్ అయితే 1 వచ్చిందని మనకు తెలుసు. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఏ స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడే చూద్దాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. ఓకే, అది పెద్ద ఇష్యూ కాదు. జస్ట్ ఎ మినిట్. ఫస్ట్ క్వశ్చన్ ఇంత దరిద్రంగా వచ్చింది అండ్ కన్ఫ్యూజ్ అవుతున్నాను నేనే. ఏ క్యూబ్ అయితే ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ మిస్టేక్ చేస్తాను నేను. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ కాదు, నేను ఇక్కడ ఏ క్యూబ్ 1 వచ్చింది కదా, సో రాయడం ఇక్కడ రాస్తున్నా. ఒకసారి చూడండి, మనకి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా ఇక్కడ దాకా. ఇంకా టెరేస్ చేస్తున్నా, ఒక్కసారి నోట్ చేసుకోండి. ఎరేజర్ ఆల్ ఇంక్ ఆన్ సైడ్. ఓకే, దెన్ నౌ మనకి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ ఇంటూ ఏ ప్లస్ 1 ఇంత వచ్చింది కదా. ఇప్పుడు ఏ క్యూబ్ అనేది 1 కదా, ఏ స్క్వేర్ అవుతుంది, ఏ అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. మనకు క్వశ్చన్ వచ్చింది ఆన్సర్ 0. సో ఆన్సర్ వచ్చేసి 0, బి అవుతుంది. ఓకే, అంతే సింపుల్, బి. నెక్స్ట్, ఎక్స్ పవర్ ప్లస్ 4 1 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు రూట్స్. వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 24 5 అని వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఏం లేదు, ఎక్స్ పవర్ 4ని సేమ్ క్యూబ్ చేయాలంటే క్యూబ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ పవర్ 12 ప్లస్ 1/x పవర్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్. 3√3 మైనస్ 3 ఇంటూ √3. ఎన్ క్యూబ్ మైనస్ 3n, ఎన్ క్యూబ్ మైనస్ 3n అవుతుంది. ఆ ఫార్ములా గుర్తుంచుకోండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ క్యూబ్ మైనస్ 3n. ఓకే, సో ఇక్కడ ఎక్స్ పవర్ 4 3. ఓకే, ఎక్స్ పవర్ 24 ప్లస్ 1/x పవర్ 24 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే 3√3 ఫసక్. సో ఎక్స్ పవర్ 24 ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఇంకో ట్రిక్ ఏంటంటే, ఒకవేళ పవర్స్లో డిఫరెన్స్ ఇక్కడ ఎంతైతే వచ్చిందో 24 వచ్చిందో, ఇక్కడ 24 ఉంది. సో వీటి యొక్క సమ్ 0 అవుతుంది. ఇక్కడ కూడా 24 ఉంది, 0 అవుతుంది. ఓకే, 0. ఇక్కడ దాకా 0 వచ్చింది కదా. మరి ఎక్స్ పవర్ 52 ప్లస్ 1/x పవర్ 52 అన్నాడు. ఓకే, 52 కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 48 ప్లస్ 1/x పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 48 చేసాం అనుకోండి. సేమ్ ఇంతే 52 అవుతుంది. 48 ఎంత? హోల్ పవర్ 4 అంటే ఇక్కడ 1 అవుతుంది. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి √3. ఓకే, ఆన్సర్ వచ్చేసి √3, సి. నెక్స్ట్ క్వశ్చన్. x is equal to √10 plus √11 and y is equal to √10 minus √11. Then find the value of 7x square minus 50xy y square. Okay, మనం ఫస్ట్ ఏంటి x square 7 ఇంటూ x square plus y square కావాలి. తర్వాత మైనస్
50 xy వాల్యూ. ఫస్ట్ xy వాల్యూ కనుక్కుందాం, ఇక్కడ ఉంది కాబట్టి. xy ఈజ్ ఈక్వల్ టు √10 మైనస్ √11 -1 అవుతుంది. ఎందుకంటే √10 మైనస్ √11 అవుతుంది. √11 హోల్ స్క్వేర్ -1 అవుతుంది. xy -1 వచ్చింది. సో ఇక్కడ +50 అయిపోతుంది. క్వశ్చన్లో ఇక్కడ వచ్చింది. మరి x² + y² కావాలి మనకి. ఓకే, x² ఎంత? x² వచ్చేసరికి 10 + 11 + 2√110. ఓకే, సో 21 అవుతుంది. y² ఎంత అవుతుంది? x² ఈజ్ ఈక్వల్ టు ఇంత ఉంది. y² ఏమవుతుంది? y² ఈజ్ ఈక్వల్ టు 10 + 11 - 2√10 అవుతుంది. 2√110 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా 21. ఓకే, x² + y² చేస్తే ఎంత? 7 × x² + y² చేస్తే 21 కలిసిపోతుంది, 42 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ప్లస్ 50. 7 × 42 + 50. 7 2 = 14, 7 4 = 28, 294 + 50. 50 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 4 1 344. ఆన్సర్ వచ్చేసి సి, 344. ఓకే, సి. నెక్స్ట్, a + b ఈజ్ ఈక్వల్ టు √7, a - b ఈజ్ ఈక్వల్ టు √5. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8ab a². ఇక్కడ కూడా కంగారు పడొద్దు, మనం ఏమీ చేయక్కర్లేదు. మనకి ఏబీ కనుక్కుందాం ఫస్ట్. ఏబీ కనుక్కోవడం కాదు. ఓకే, ఇక్కడ అంతే. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఓకే, మనకి ఫస్ట్ 1 + 2 చేస్తే 1 + 2 చేసాం అనుకోండి, ఏమవుతుంది? 2a ఈజ్ ఈక్వల్ టు √7 + √5/√5 అవుతుంది. ఈ మెథడ్ కదా సరిపోదు. 1 + √2 మనకి టైం ఎక్కువ అయిపోద్ది, అంత అవ్వదు. ఇక్కడ చేసి చూద్దాం స్క్వేరింగ్. a² + b² + 2ab √7 a² b². యా, మనం ఇక్కడ చేయొచ్చు. 1² ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab ఈజ్ ఈక్వల్ టు 7. నౌ ఈక్వేషన్ 2² ఈజ్ ఈక్వల్ టు a² + b² - 2ab ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు దీన్ని సమ్ చేయండి. 1² + 2². 2 × a² + b² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 + 5 13 అవుతుందా? 12 అవుతుందా? యా, 12 అవుతుంది. 7 + 5 12 అవుతుంది. 2 1 = 2 6. ఓకే, a² + b² వచ్చేసి ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 6. a² + b² 6 వచ్చేసింది మనకి. ఓకే, మనకి ఇప్పుడు ఏబీ కావాలి. ఏముంది? మైనస్ ప్లస్ మైనస్. 7 నుంచి 5 పోతే ఎంత? 2 అవుతుంది. 4ab. 4ab ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇక్కడే కనుక ఈ ఈక్వేషన్ని మైనస్ చేస్తే 4ab ఈజ్ ఈక్వల్ టు 2. 2 1 = 2 2 = ab ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చేసింది. ab ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చేసింది మనకి. ఓకే, ab ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. a - b హోల్ స్క్వేర్ కావాలి. a - b హోల్ స్క్వేర్ అంటే ఏముంది? a² + b² - 2ab కదా, మనకి ఇక్కడ 6 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు, ఓకే, a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ కదా, ఇక్కడ 2ab రావాలి. మనకి a² + 6 వచ్చింది. మైనస్ 2ab అంటే ఎంత? ఇంటూ 2j, ఇక్కడ కూడా ఇంటూ 2j 1j. 2ab వాల్యూ 1 వస్తుంది, 5 అవుతుంది. a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 కూడా వచ్చేసింది మనకి. సో ఇక్కడ 5. ఓకే, a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. a² + b² ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ab ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. 8 × 1/2 2 4 6 = 24 - 5. 24 - 5 చేస్తే ఎంత? 19 అవుతుంది. ఆన్సర్ 19 ఇస్ ది ఆన్సర్. ఓకే, ఇదంతా గజిబిజిగా ఉంది, బట్ మీకు స్లోగా ఫాలో అవ్వండి వీడియోని, మీకు అర్థమవుతుంది ఎలా చేశానని. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏ. యా, నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3011 and 3012 సో దట్ ద డిఫరెన్స్ ఇస్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ వచ్చేసి 1 ఉంది. ఓకే, లైక్ ఇప్పుడు 4 × 5 చేస్తే ఎంత? 20. మనల్ని కానీ క్వశ్చన్ అడిగాను అనుకో, ఈ 20లో నుంచి లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్, దట్ రిజల్ట్ షుడ్ బి పర్ఫెక్ట్ స్క్వేర్ అని అనుకోండి. ఏం సబ్స్ట్రాక్ట్ చేస్తాం? 4ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. 4 ఏంటి? స్మాలెస్ట్. డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఇక్కడ కూడా అంతే. 3011 3012లో ఏం సబ్స్ట్రాక్ట్ చేస్తే లీస్ట్ నెంబర్ అవుతుంది ఆ ప్రోడక్ట్లో? సో 3011. అదే ఆన్సర్. ఈ ట్రిక్ గుర్తుంచుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఒక 2 seconds పట్టుద్ది అంతే. మీకు ఎగ్జామ్లో కనుక వస్తే టైం సేవ్ అవుతుంది. కనీసం 30 seconds టైం ఈజీగా మీరు సేవ్ అవుద్ది, వేరే క్వశ్చన్కి వాడుకోవచ్చు ఈ క్వశ్చన్ కనుక నేర్చుకుంటే. ఓకే, సో ఈ ట్రిక్ గుర్తుంచుకోండి. డిఫరెన్స్ 1 ఉంది అనుకోండి, లీస్ట్ నెంబర్. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే వాట్ షుడ్ బి యాడెడ్ అని కూడా అడుగుతాడు. వాట్ షుడ్ బి యాడెడ్ టు ఇట్ టు మేక్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు 4 × 5 20 ఉంది. ఏం యాడ్ చేస్తే? లీస్ట్ నెంబర్. ఏం యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది?
దీని యొక్క మినిమం టు మినిమం నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి 5 యాడ్ చేస్తే అవుతుంది. 5 అంటే పెద్దది. సో అప్పుడు ఒకవేళ 3011 టు 3012కి ఏమైనా యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే అది 3012 అవుతుంది. సబ్స్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే 30 మైనస్ 11 అవుతుంది. ఓకే, గుర్తుంచుకోండి ఆ ట్రిక్. నెక్స్ట్ a⁴ ప్లస్ a² b² ప్లస్ b⁴ ఈజ్ ఈక్వల్ టు 8. a² ప్లస్ ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఓకే, మీరు ఇంకో ట్రిక్ గుర్తుంచుకోండి. ఏ ప్లస్ a ప్లస్ a² ప్లస్ ab ప్లస్ b² ఇంటూ a² మైనస్ ab ప్లస్ b² ఉందనుకోండి ఈజ్ ఈక్వల్ టు a⁴ ప్లస్ b⁴ నో యా అంతే, a² b² అవుతుంది ప్లస్ a² b². ఇదే క్వశ్చన్ అవుతుంది. సో గుర్తుంచుకోండి, ఏం లేదు, a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఉంటుంది కదా. ఇక్కడ ఏంటి అని అంటే a ప్లస్ రూట్ ab ప్లస్ b ఇంటూ a ప్లస్ a మైనస్ రూట్ ab ప్లస్ b అది ఉంటుంది. ఓకే, సేమ్ ఇదే ట్రిక్ని వాడు దీనికి ఇక్కడ అప్లై చేశాడు, ఏబి ఇది అని. సో నేను ఇప్పుడు ఎరేజ్ చేస్తుంది, ఇది కూడా ఇంపార్టెంటే, నోట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి a⁴ ప్లస్ a² b² ప్లస్ b⁴ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ ab ప్లస్ b² ఇంటూ a² మైనస్ ab ప్లస్ b². ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ 4 అని వచ్చింది, ఇది 4 అని. దీని వాల్యూ ఎంత 8 అని ఉంది. సో దీని వాల్యూ ఏమవ్వాలి, 8 అవ్వాలంటే 2 అవ్వాలి దీని యొక్క వాల్యూ. ఓకే, 2 అయింది కదా. సో ఇప్పుడు మనకి ఏబి వాల్యూ కనుక్కోమన్నాడు. ఏముంది, a² ప్లస్ ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 4, a² మైనస్ ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 2, మైనస్ ప్లస్ మైనస్ మైనస్. ఓకే, 2ab ఈజ్ ఈక్వల్ టు 2, ab ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ab ఈజ్ ఈక్వల్ టు 1, డి అవుద్ది ఆన్సర్. ఓకే, డి 1. నెక్స్ట్ x ప్లస్ 2y హోల్ క్యూబ్ ప్లస్ 2x మైనస్ y హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ y. ఓకే, ax² ప్లస్ by ప్లస్ ఇక్కడ చూడండి ఎన్ని 2 ఈక్వేషన్స్ ఉన్నాయి అండ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. x y a b c ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఈ టైంలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి చూద్దాం ఏమవుద్ది అని. ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది టైర్ 2లో. సో చేయడానికి ఇంతకంటే ఈజీ లేదు. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టు. x 0 పెట్టామనుకో 2y క్యూబ్ ప్లస్ మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ a ప్లస్ b y². x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 1 ఒకేసారి పెట్టి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇన్ని వేరియబుల్స్ ఉన్నప్పుడు 2 వేరియబుల్స్ మనం చేయొచ్చు. నేను ఇక్కడ తప్పు చేశాను, ఒకసారి ఎరేజ్ చేస్తాను ఇదంతా. ఎరేజ్ ఆల్ లింక్. ఓకే, నా ఇప్పుడు మళ్ళీ చేద్దాం. వెరీ సారీ, ఇదేదో నొక్కుపోయింది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టు అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం ఫస్ట్. ఓకే, 0 ప్లస్ 2 హోల్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 0 ప్లస్ b ప్లస్ 0. ఓకే, 8 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు b అంతేనా. ఇక్కడ y క్యూబ్ y ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది, అది నోట్ చేసుకున్నా. ఇప్పుడు ఇదంతా ఎరేజ్ చేస్తున్నా. ఇంత టైం పడుతుంది, సారీ. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. చేసి చూద్దాం ఏమవుద్దాం. జస్ట్ ఎ మినిట్. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 0 హోల్ క్యూబ్ ప్లస్ 2 మైనస్ 0 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a ప్లస్ 0 ప్లస్ 0. ఓకే, 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏనా, యా 3a. 9 ఈజ్ ఈక్వల్ టు 3a, a ఈజ్ ఈక్వల్ టు 3. a ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3 రాద్దాం. ఓకే, నెక్స్ట్
ఎరేజర్. మనకు కావాల్సింది అంటే ఇంకా సి వాల్యూ ఒక్కటి మిగిలింది. బట్ సి రావాలంటే ఎక్స్ వై రెండు ఉండాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాలి ఈసారి. మీరు పెట్టి చూడండి, నేను ఎరేజ్లో చేసే లోపల, లేదా వీడియో పాజ్ చేసి పెట్టి చూడండి, మీకు అవ్వచ్చు, చెప్పలేం. ఓకే, నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, 1 + 2 హోల్ క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 1 అంటే 4 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, మనకు తెలిసిందే 1 + 2 అంటే ఎంత, 3 క్యూబ్ వచ్చేసి 27 + 1 ఈజ్ ఈక్వల్ టు 28 అవుతుంది. 4 1 జా 4 7 జా, ఇక్కడ 7 ఈజ్ ఈక్వల్ టు 7 + 3 + సి. ఓకే, ఈ 7 బాయ్, సి ఈజ్ ఈక్వల్ టు -3. సి ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. మనకి ఏబి వాల్యూ తెలుసు, ఏ వచ్చేసి 3 ఉంది, బి వచ్చేసి సి ఉంది, కాబట్టి 7 + 3 కదా, సి ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. వాళ్ళని ఏం అడిగాడు, 3a - b - c. ఓకే, 3 × 3 - b వచ్చేసి 7 -3 అంటే +3 అవుతుంది. ఈజ్ టు ఇక్కడేముంది, a + b + c, 3 + c. ఓకే, 3 + 7 - 3 వచ్చేసి ఈక్వల్ టు 7 అవుతుంది ఇక్కడ. ఓకే, 3 3 జా 9 -7 + 3 ఈజ్ టు 7. ఓకే, 9 - 7 అంటే 2, 2 + 3 అంటే 5:7. 5:7 ఇస్ ది ఆన్సర్. చూసారు కదా, ఈ క్వశ్చన్ కొంచెం లెంతీ టర్మ్, ఎగ్జామ్లో వస్తే స్కిప్ కొట్టాలి, అర్థమైంది, అది చూసుకోండి, లాస్ట్ రౌండ్లో చేసుకోవాలి ఈ క్వశ్చన్. ఓకే, 5:7. a³ + 3a² + 9a ఈజ్ ఈక్వల్ టు 1. a³ + 3/a ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ చేయడానికి నేను ఫస్ట్ ఏం చేశాను అంటే a² చేసి a + 1/a టైం వచ్చేలా చేసి చేద్దాం అనుకున్నా, బట్ అది అయ్యే పని కాదు. దీనికి ఇంకో షార్ట్ కట్ ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ ఏంటో చెప్తా చూడండి. ఓకే, a³ కావాలి మనకి, a³ ఇక్కడ ఉంది, 3/a కావాలి. ఓకే, a³ ఇక్కడ ఉంది కదా, a³ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అంతా అటు సైడ్ తీసుకెళ్ళండి, 1 - 3a² - 9a. a³ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది కదా, 3/a కావాలనుకోండి, ఇంటూ 3/a చేయండి. ఈ 1 ఈక్వేషన్ని ఇంటూ 3/a చేద్దాం. 1 × 3/a చేస్తే 3/a ఇంటూ a³ ప్లస్ 3/a ఇంటూ a² ప్లస్ 9a ఇంటూ 3/a ఈజ్ ఈక్వల్ టు 3/a. ఓకే, 3/a అవుద్ది కదా, ఈఏ ఫసక్, ఈ స్క్వేర్ ఫసక్, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఏమవుతుంది, 3a². నా దీన్ని ఏ అనుకుందాం ఈక్వేషన్, దీన్ని బి అనుకుందాం ఈ ఈక్వేషన్ని, ఇక్కడ ఇంకా రాలేదు. 3a² ప్లస్ 3a ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 3/a. ఓకే, దీన్ని బి అనుకుందాం ఈ ఈక్వేషన్ని. నా ఇప్పుడు ఈక్వేషన్ ఏ ప్లస్ ఈక్వేషన్ బి చేసామనుకోండి, ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ a³ ప్లస్ 3/a ఈజ్ ఈక్వల్ టు 1 - 3a² - 9a ప్లస్ 3a² ప్లస్ 3a ప్లస్ 27. ఓకే, -3a² ప్లస్ 3a² ఫసక్. ఓకే, 1 ఇది కలిపితే ఎంత, 28 అవుతుంది. నో -9a ఉంది ఇక్కడ. ఓకే, -1 - 3a² - 9a. ఓకే, ఇక్కడ 3 ఎందుకు వచ్చింది మరి, 3/a 28 రావాలి. నేను ఇక్కడ ఈక్వేషన్ ఏదో తప్పు చేసినట్టున్నా. యా, ఇక్కడ 3a రాకూడదు, ఇక్కడ 9a ఉండాలి. మరి 9a ఎందుకు వచ్చింది ఇక్కడ, యా ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. నేను ఇది మిస్ చేసాను, ఓన్లీ 3/a ఇంటూ a² వేస్తే 3 ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా 9a ఉంటుంది. ఈ 9a ఫసక్, 27 + 1 28. ఓకే, ఆన్సర్ వచ్చేసి 28 అవుతుంది. చూసారు కదా, షార్టెస్ట్ మెథడ్. ఏ క్వశ్చన్ వచ్చేసరికి గుర్తుంచుకోండి, a³ + 3/a అని వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, x³ + 3/x లేదా p³ + 3/p అని క్వశ్చన్ అడగొచ్చు మనల్ని ఎగ్జామ్లో. ఇదే మెథడ్ యూజ్ చేయాలి, గుర్తుంచుకోండి, ఈజీ. 28. నెక్స్ట్, x³ + 3/x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇది వచ్చింది. 3x + 1/x³ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇది వచ్చింది. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 ఇంటూ a² - b² అని అడిగాడు. ఎలా చేస్తాం, ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది. x³ + 3/x, 3x + 1/x ఈజ్ ఈక్వల్ టు ఇది. దెన్ 4 ఇంటూ a² - b². 2 ఈక్వేషన్స్, x a b, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉంది. సో మనం xని కానీ 1 అనుకుందాం అనుకోండి, xని కానీ 1 అనుకుని చేసి చూద్దాం.
లెట్ ఆ మెథడ్ అవుతుందో లేదో చూద్దాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నేను కరెక్ట్ మర్చిపోయే క్వశ్చన్ని, అందుకని ఈ మెథడ్ మర్చిపోయా. సో ఇక్కడ ఎందుకు అనంటే త్రీ వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఒక వేరియబుల్ని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాను. 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఓకే, ఈ 4 బట్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నా ఇక్కడ కూడా 4 ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కూడా ఈజ్ ఈక్వల్ టు 1 అని అంటున్నాడు. సో దీనికి ఒక్కటే ఆన్సర్ ఉంటుంటే నాకు తెలిసి బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నా. బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఆన్సర్ 4 అవుతుంది. అప్పుడు ఆన్సర్ 4 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాము. బీ స్క్వేర్ కూడా 0 అవ్వాలి అని గ్యారంటీ లేదు బీ క్యూబ్ 0 అయితే. బట్ వరస్ట్ కేస్ సినారియో 4 ఇంటూ ఏ స్క్వేర్. ఏ క్యూబ్ 1 అయితే ఏ కూడా 1 అవుద్ది. బట్ బీ క్యూబ్ 0 అయితే బీ స్క్వేర్ 0 అవ్వాలని రూల్ లేదు. ఇక్కడ రిస్క్ ఉంది. సో మా నెగిటివ్ మార్కింగ్ పడవచ్చు మనకి. బట్ స్టిల్ టేక్ ద రిస్క్. 4a² కదా, 4 1. ఆన్సర్ 4 అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. లేదంటే ఇంకో మెథడ్ ట్రై చేద్దాం. సి 2 అయింది. చూసారు కదా, బీ క్యూబ్ 0 అవ్వచ్చు, కానీ బీ స్క్వేర్ కూడా 0 అవ్వాలని రూల్ ఉండదు. బట్ ఏ క్యూబ్ 0 అయ్యి ఏ క్యూబ్ 1 అయితే ఏ కూడా 1 అవుతుంది, ఏ స్క్వేర్ కూడా 1 అవుతుంది. బట్ బీ క్యూబ్ కానీ 0 అయ్యి బీ స్క్వేర్ 0 అవ్వాలి అని రూల్ ఉండదు. అది బాగా గుర్తుంచుకోండి. నేను చేసిన బుద్ధి తక్కువ పని ఇక్కడ. నాకు 2 మార్కులు 4 మార్కులు ఎగిరిపోయినాయి మొత్తం. ఓకే, సో ఎరేజ్ ఆల్ ఇంక్ చేద్దాం. ఓకే, మనం రెండింటిని యాడ్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 1 + 2 చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3/x ప్లస్ 3x ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఓకే, ఇది కసక్. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1/x క్యూబ్. ఇది ఏమవుతుందో తెలుసా? మీకు గుర్తుండే ఉంటుంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బీ క్యూబ్. ఈ ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటున్నా. ఇక్కడ అదే ఫార్ములా. ఇక్కడ ఏబి వచ్చేసి 1, ఎక్స్ ఇంటూ 1/x చేస్తే 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను 1 రాయలేదు. సో ఇక్కడ 1 ఉంటుంది, ఎక్స్ ఇంటూ 1/x ఉంటుంది. సో 1 అవుతుంది. సో ఇక్కడైతే అదే వచ్చింది. సో ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2a క్యూబ్. ఓకే, అండ్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8a క్యూబ్. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2a. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2a అని వచ్చింది కదా. ఓకే, ఎక్స్ ప్లస్ 1/x 2a అని వచ్చింది. బట్ మనల్ని 4a² మైనస్ b² అని అడిగాడు కదా. a² మైనస్ b². అబ్బో, ఇదేమంత ఈజీగా అయ్యపోతేట్లేదు, చాలా కష్టం. బట్ ఓకే, ఈ ఫార్ములా అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడే ఒక్క నిమిషం వస్తా. అండ్ జస్ట్ ఎ మినిట్, నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. ఐ విల్ ఫిగర్ ద సొల్యూషన్ అవుట్. ఓకే గాయస్, ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే మనం 1 + 2 చేస్తే ఎక్స్ ప్లస్ 1/x వచ్చింది. ఓకే, అలా 1 - 2 చేస్తే ఎక్స్ మైనస్ 1/x వస్తుందా, అది కూడా చూద్దాం. ఓకే, ఎక్స్ మైనస్ 1/x వస్తుందేమో చూద్దాం. ఒకసారి నేను ఎంత ఎరేజ్ చేస్తున్నా ఇంక్ నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎరేజ్ ఆల్ ఇంక్. ఓకే, నౌ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2a అనేది అయితే మనకు గుర్తుంది. ఓకే, నౌ ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు 1 - 2 చేసి చూద్దాం. ఇక్కడ ఏమొద్దో చూద్దాం. 1 - 2 చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3/x మైనస్ 3x మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఓకే, ఇంత అయింది కదా. ఇప్పుడు ఏ క్యూబ్ పాటు 2b క్యూబ్, 8a క్యూబ్ 8b క్యూబ్ వచ్చేస్తుంది ఇక్కడ. లేదంటే ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x ప్లస్ 3 అనా, మైనస్ 3x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x మైనస్ 1/x క్యూబ్. ఓకే, ఇక్కడ ఇంత వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా మైనస్ 3/x రావాలి.
3/x minus 3x minus 1/x cube. Okay, 3 into x minus 1/x minus x cube is equal to b cube వచ్చింది. ఇక్కడ మైనస్ రావాలి, బట్ ప్లస్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ ఈ క్వశ్చన్ ఏదో చిన్న పొరపాటు ఉంది. ఎక్స్ ఇంటూ మైనస్ 1/x రావాలి కదా, లేదులే, నో, ఇది పాజిటివ్ ఏదో రావాలి, ఎందుకంటే 3 ఇంటూ ఎక్స్ ఇంటూ మైనస్ 1/x ఏ మైనస్ బి ఇంటూ ఇది. ఓకే, ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8b క్యూబ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2b. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం 3 అనుకుందాము, ఈ ఈక్వేషన్ని మనం 4 అనుకుందాము. మనం ఏమన్నాడు, ఏ స్క్వేర్ అడిగాడు కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 4a² మైనస్ 2. ఓకే, 4a² మైనస్ 2 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 4b² ప్లస్ 2 అవుతుంది ఇక్కడ. ఓకే, 4a² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4b² ప్లస్ 2 అవుతుంది. ఈక్వేషన్ చేస్తే ఈ రెండు ఈక్వల్ x² ప్లస్ 1/x² కాబట్టి 4a² మైనస్ 4b² ఈజ్ ఈక్వల్ టు 4. అది గుర్తుంచుకోండి. ఆన్సర్ వచ్చేసి D4 అవుతుంది. C2 అదేండి 2 ఎలాగవుతుంది, ఇక్కడ 2 + 2 4. ఓకే, మైనస్ 2 అవుతుంది. x² ప్లస్ 4a² మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి కదా. ఇది క్వశ్చన్ రాంగ్, ఆప్షన్ రాంగ్. C2 కాదు, ఖచ్చితంగా 4 అవుతుంది. ఎందుకు అని అంటే చూడండి, ఇక్కడ 4a² మైనస్ 2 వచ్చింది, ఇక్కడ 4b² ప్లస్ 2 వచ్చింది. ఈక్వల్ టు చేసామనుకోండి, ఈ ప్లస్ 2 అటు పోతే ఇటు 4 అవుతుంది, 2 + 2 4 అవుతుంది, ఇక్కడ 4a² మైనస్ 4b² ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ డి. సి కాదు, ఇక్కడ ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ 8a³ ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, దెన్ 16a⁴ ప్లస్ b. ఓకే, ఇక్కడ 2a హోల్ క్యూబ్ ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు 16 ఇచ్చాడు, 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. ఏముంది ఇంకా, మనకి ఏం కావాలి, ఏబి యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ క్యూబింగ్ చేయాల్సిందే. క్యూబింగ్ చేయకపోతే అవ్వదు, క్యూబింగ్ చేసి చూద్దాం. 8a³ ప్లస్ 3 ఇంటూ 2a ఇంటూ b ప్లస్ 3 ఇంటూ 2 3ab ఇంటూ a ప్లస్ b 4 అవుతుంది. 2a ప్లస్ bని 4 నేను డైరెక్ట్గా 4 రాసా, ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు 64. ఓకే, ఇంత వచ్చింది కదా, b³ ఈజ్ ఈక్వల్ టు 64. 8a³ ప్లస్ 3 4 12 24ab 24ab ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు 64. ఓకే, 8a³ ప్లస్ b³ ఈజ్ ఈక్వల్ టు 16 అంది. సో 24ab ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 16. 16 4 64, 16 3 48. 24ab ఈజ్ ఈక్వల్ టు 48 వచ్చింది. సో ab ఎంత అవుతుంది, 2 అవుతుంది. ab ఈజ్ ఈక్వల్ టు 2, మనకి ab ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేసింది. ఓకే, ab ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కదా. సో ఇక్కడ ఏం అడిగాడు, మరి 16⁴ అని అడిగాడు. అబ్బో, 16a⁴ ప్లస్ b⁴ అని అడిగాడు. ఓకే, ఫస్ట్ స్క్వేర్ చేద్దాం దీన్ని. ఓకే, 4a² ప్లస్ 2 ఇంటూ 2 4ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 16. మనకి ab ఈజ్ ఈక్వల్ టు 2 కదా, 4a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 4 2 8, 8 పోతే ఇక్కడ 8 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి స్క్వేర్ చేద్దాం. 16a⁴ ప్లస్ 2 ఇంటూ 4a² ఇంటూ b² ప్లస్ b⁴ ఈజ్ ఈక్వల్ టు 64 వచ్చింది. ఓకే, 16a⁴ వచ్చింది, 2 4 8, 8 ఇంటూ ab అంటే 4, 8 ఇంటూ 4 ప్లస్ b⁴ ఈజ్ ఈక్వల్ టు 64. 16a⁴ ప్లస్ 32 ప్లస్ b⁴ ఈజ్ ఈక్వల్ టు 64. 16a⁴ ప్లస్ b⁴ ఈజ్ ఈక్వల్ టు 32. ఓకే, 32 ఈజ్ ది ఆన్సర్ ఏ. 36 ఈడేం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఎక్కడో తప్పు చేశానా. ఓకే, మనకి ఏబీ ఈజ్ ఈక్వల్ టు అయితే 2 అని అయితే ఫిక్స్ అయ్యాం కదా, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 అని. ఒకసారి ఇంకా టెరేస్ చేస్తున్నాం, మళ్ళీ చేస్తుందాం. ఓకే, ఇన్ని తప్పులు ఉండకూడదు, అందుకని ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 అని అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు స్క్వేర్ చేసి చూద్దాం.
4a² plus 4ab plus b² is equal to 16. 4a² plus b² is equal to 8. మళ్ళీ ఇంకోసారి స్క్వేర్ చేద్దాం. 16a⁴ plus 2 into 4a² into b² plus b⁴ is equal to 64. అంటే 16a⁴ plus 2 4s 8. 8 into ab అంటే 8 into 4 plus b⁴ is equal to 64. ఓకే, 16a⁴ plus b⁴ is equal to 32 కదా. 32 అవ్వాలి, మరి 32 వస్తుంది ఎంత చేసినా సరే ఇక్కడ క్లియర్గా. సో మళ్ళీ బి కాదు 32 ఏదో మిస్టేక్ అయి ఉంటుంది అంతే, బట్ ప్రింటింగ్ మిస్టేక్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు B36 ఎలాగైంది. లేదంటే ఒకసారి మళ్ళీ చేసి చూద్దాం, నాకు ఎందుకో ఏదో తేడా కొడుతుంది, ఒకసారి చేసి చూద్దాం. ఓకే, సారీ గైస్, అది చిన్న మిస్టేక్, ప్రింటింగ్ మిస్టేకే, నాది కాదు. 32 వస్తుంది ఆన్సర్, 36 కాదు. లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇది x ప్లస్ xz ఈజ్ ఈక్వల్ టు y² ఫైండ్ ద డిఫరెన్స్ అన్నాడు. మీకు ఇంకో ఫార్ములా గుర్తుంచుకోవాలి, a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంది అని. ఓకే, a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca, ఇది ఒక ఫార్ములా గుర్తుంచుకోండి. ఒకవేళ a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు అనుకోండి, దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, అది కూడా నోట్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. a ప్లస్ b ప్లస్ c ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² మైనస్ ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca, ఇదొక ఫార్ములా, ఇదొక మేజర్ ఫార్ములా. ఆ తర్వాత ఇంకొకటి, ఇదొక ఫస్ట్ ఫార్ములా. ఆ తర్వాత a ప్లస్ b ప్లస్ c ఇంటూ ఏ, అంటే ఇదే మేజర్ ఫార్ములా. ఇంతేనా, ఇంకేదో ఉంటుంది, హాఫ్ ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్. ఓకే, ఇదొక మేజర్ ఫార్ములా, హాఫ్ ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇంటూ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ఇంటూ c మైనస్ a హోల్ స్క్వేర్, టపా చేయడానికి. బట్ ఈ ఒక్క ఫార్ములా గుర్తుందంటే మనం మ్యాక్సిమం అన్నీ చేసేయచ్చు, బట్ నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది అది. బట్ ఇప్పుడు జస్ట్ సింకింగ్ అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసింది కదా, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంత, x² y² z² ఎంత ఉంది, xz ఈజ్ ఈక్వల్ టు y² అని ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ xy ప్లస్ yz ప్లస్ zx ఎంతో కనుక్కోవాలి. దానంటే ఏం చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి. x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2 ఇంటూ xy, ఈ xy ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటున్నా. ఫస్ట్ 2 ఇంటూ k, మొత్తం k అనుకుంటున్నా. 2 ఇంటూ k, x² ప్లస్ 2 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు 169. 13² 169 అవుతుంది. మనకి ఇది 91 అని తెలుసు, 91. 2k ఈజ్ ఈక్వల్ టు 169 మైనస్ 91 చేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది. 6 నుంచి 9 పోతే 7 వస్తుంది. ఓకే, 78. 2 3 6, 2 9 18. ఇప్పుడు xy ప్లస్ yz ప్లస్ zx, మనకి ఎంత, xz ఈజ్ ఈక్వల్ టు y² అన్నారు కదా, ఇక్కడ y² రాసాం అనుకోండి, ఏమవుతుంది, y కామన్ చేయొచ్చు అన్నిటిలో. x ప్లస్ y ప్లస్ z, y ఇంటూ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 39. మనకి x ప్లస్ y ప్లస్ z 13 ఇచ్చాడు. 13 1 జా 13 3 జా, y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది మనకి. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ z అండ్ x. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, మరి x y zకి ఎలా కనుక్కుంటా. ఇక్కడే మనం కాస్తంత x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది అప్పుడు. అండ్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు z² ఎంత, 9 అవుతుంది కదా. 19లో నుంచి 9 పోతే ఎంత, 2 అవుతుంది, 82. x² ప్లస్ y² 82 అవుతుంది, x ప్లస్ y 10 అవుతుంది. స్క్వేర్ చేద్దాం, xy వాల్యూ వచ్చేస్తుంది. డిఫరెన్స్ ఆఫ్ xy, y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. డిఫరెన్స్ ఆఫ్ z అండ్ x కనుక, సారీ ఇక్కడ z కావాలి మనకి, z x² ప్లస్ z² ఈజ్ ఈక్వల్ టు 82 అని ఉంది. ఓకే, x ప్లస్ z 10 అంటున్నాడు. ఓకే, 82 ప్లస్ 2xz ఈజ్ ఈక్వల్ టు, 2xz ఈజ్ ఈక్వల్ టు ఎంత, 100 కదా. మనకి xz వాల్యూ y² అని తెలుసు, y వచ్చి 9. ఓకే, 2 9 18, ఇక్కడ 18. ఓకే, అయ్యో xz ఈజ్ ఈక్వల్ టు
ఓకే, ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10, ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9. అంటే అర్థమైంది, ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10, ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఎంత? 9, 1 అంతే. 9 ఇంటూ 1 చేస్తే 9 అవుతుంది. సో ఎక్స్ అనేది 9 అవ్వచ్చు, జెడ్ అనేది 1 అవ్వచ్చు, లేదా ఎక్స్ అనేది జెడ్. డిఫరెన్స్ అడిగాడు జెడ్ అండ్ ఎక్స్కి. 8 అవుతుంది ఆన్సర్. 9 - 1 8 అవుతుంది. సింపుల్ క్వశ్చన్. మనం ఏదేదో బుర్రంతా తిప్పి ఆలోచించాం, ఏం లేదు. మనకి ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది, ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అన్నాడు, వై ఈజ్ ఈక్వల్ టు 3, 9, ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. సో ఎక్స్ అంటే అయితే ఎక్స్ 9 అవ్వచ్చు, లేదా జెడ్ 1 అవ్వచ్చు, లేదా జెడ్ 9 అవ్వచ్చు, ఎక్స్ 1 అవ్వచ్చు. డిఫరెన్స్ 8 ఉంటుంది అంతే, ఎక్స్ జెడ్ యొక్క డిఫరెన్స్ అంతే. బి చూసారు కదా, బి 8. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 + √3, వై ఈజ్ ఈక్వల్ టు 2 - √3, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అబ్బా ఎన్ని ఇచ్చాడు. ఇక్కడ మాత్రం 3 వేరియబుల్స్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం వాల్యూస్ అజ్యూమ్ చేయడానికి లేదు, సాల్వ్ చేయాల్సిందే. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ కింద ఎక్స్ వై జెడ్ వస్తుంది బై ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వై ఎక్స్ లేదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కింద ఎక్స్ వై జెడ్ వస్తుంది, ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. ఓకే, ఇంత వచ్చింది ఇక్కడ. మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు కదా, అసలు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత అవుతుంది ఇక్కడ చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత? 2 + √3 ప్లస్ 2 - √3 ప్లస్ 1. ఓకే, √3 ఫాసక్కు 2 + 2 4 5. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 అంతేనా? √3 పోయింది, 4 + 1 5. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. ఓకే, ఓకే ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ వై జెడ్ అయింది. ఓకే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ వై జెడ్ అయింది. మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూ ఒక్కటి తెలిస్తే చాలు. ఓకే, ఎక్స్ వై జెడ్ కూడా వచ్చేస్తుంది. ఏముంది, ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + √3 ఇంటూ 2 - √3 ఇంటూ 1. ఓకే, అంతే కదా. ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 - 3 ఇంటూ 1. ఓకే, ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంతే. ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఈ ఆన్సర్ 25. ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, a + b + c ఈజ్ ఈక్వల్ టు 3, 1/a + 1/b + 1/c ఈజ్ ఈక్వల్ టు 2, a² + b² + c² ఈజ్ ఈక్వల్ టు 6. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ abc. a + b + c ఈజ్ ఈక్వల్ టు 3, 1/a 1/b 1/c ఈజ్ ఈక్వల్ టు a². ఓకే, abc వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ దీన్ని మనం సాల్వ్ చేయాలి. ab + bc + ca బై abc ఈజ్ ఈక్వల్ టు 2, ab + bc + ca ఈజ్ ఈక్వల్ టు 2abc. ఓకే, a² b² వచ్చింది. దీన్ని మనం స్క్వేర్ చేసి చూద్దాం. a² + b² + c² + 2 ఇంటూ ab + bc + ca 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అయింది. ఓకే, మనకి a² + b² అయితే 6 అని తెలుసు. 6 ప్లస్ ఇక్కడ 2abc అని తెలుసు, ఇంటూ 2abc ఈజ్ ఈక్వల్ టు 9. 4abc ఈజ్ ఈక్వల్ టు 3, abc ఈజ్ ఈక్వల్ టు 3/4. 3/4 ఆన్సర్ సి. చూసారు కదా, క్వశ్చన్ 14th. ఓకే, ఇది కాన్సెప్ట్. క్వశ్చన్ చూడండి, a² + b² c² ఈజ్ ఈక్వల్ టు ab + bc + ca. ఓకే, a² + b² ఇది ఈ c అనుకోండి, అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c అవుతుంది. ఓకే, దీన్ని ఇంకోలాగా కూడా అడగచ్చు, a² + b² + c² మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు cనే గుర్తుంచుకోండి. ఆర్ a + b + c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు, గుర్తుంచుకోండి. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c, మ్యాక్సిమం a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c అవుతుంది. a + b + c ఈక్వల్ టు 0 ఎంత ఎప్పుడవుతుందంటే a³ + b³ + c³ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దీనికి అప్పుడు ఈక్వల్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో కానీ ఇది ఇచ్చారంటే a + b + c 0 అని గుర్తుంచుకోండి, ఆర్ a ఈజ్ ఈక్వల్ టు b ఈక్వల్ టు c అని గుర్తుంచుకోండి. ఈ ఈక్వేషన్కి మాత్రం ఓన్లీ a ఈజ్ ఈక్వల్ టు b ఈక్వల్ టు c అనేది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, a² + b² + c² ఇక్కడ అదే ఇచ్చాడు. a:b:c రేషియో ఎంత అన్నాడు, ఆన్సర్ వచ్చేసి d. చూసారు కదా,
ఓకే, ఈరోజు నేను ఓన్లీ 15 క్వశ్చన్స్ చేయగలుగుతున్నా గైస్, డి ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఆల్జీబ్రాతో వస్తా. సారీ వంశీ, ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు చేయడానికి. ఐ హోప్ యు ఆర్ ప్రిపేరింగ్ వెల్. అండ్ వంశీ, నేను నీకు చెప్పేది ఏంటి అని అంటే, ఒకవేళ నీ దగ్గర కానీ క్వశ్చన్స్ యొక్క మెటీరియల్ ఉంటే పీడిఎఫ్ కానీ ఫొటోస్ తీసి నాకు సెండ్ చేయి జీమెయిల్కి. నా జీమెయిల్ వచ్చేసి mcqmastertelugu@gmail.com. ఇంకా కావాలంటే మెన్షన్ చేయి, నెక్స్ట్ టైం అంతా మెన్షన్ చేస్తాను. మొత్తం దాని మీద వీడియో చేస్తాను. నాకు మెటీరియల్ తయారు చేసి చేయడానికి చాలా టైం పడుతుంది, అందుకని ఇబ్బంది అవుతుంది, అంతకుమించి ఏం లేదు. వెరీ వెరీ సారీ అండ్ థ్యాంక్ యూ ఆల్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.